హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, భారత ఉపరాష్ట్రపతి. మరి ఇది ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నాం మనం అంటే, ఇంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్, ఈయన కొన్ని కారణాల వల్ల ఆ ఆఫీస్కి రిజైన్ చేయటం జరిగింది. సో ఆ ప్లేస్ అన్నటువంటిది ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి. సో ఈ కంటెక్స్ట్లో అసలు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్నిక అన్నటువంటిది ఎలా జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నటువంటివి ఏమేమి ఉన్నాయి, ఈయన యొక్క ఓత్ అన్నటువంటిది ఎవరు తీసుకుంటారు, అలాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత వరకు ఉంటుంది, రిమూవల్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, ఈయన యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, అలాగే ఈయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం అన్నటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి చూసుకుంటే మనకి మన దేశంలో ప్రెసిడెంట్ తర్వాత సెకండ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్. అంతేకాదు, ప్రెసిడెంట్ ఎప్పుడైనా లీవ్ పెట్టినా, లేదంటే ఆయన అబ్సెంట్ అయినా, లేకపోతే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అయిపోయి వెళ్ళిపోయినా, మిగతా ఎలక్షన్స్ జరిగేంత వరకు ప్రెసిడెంట్గా యాక్ట్ చేసేటటువంటి బాధ్యత వైస్ ప్రెసిడెంట్కే ఉంటుంది. అది మాత్రమే కాదు, రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా ఈయన వ్యవహరిస్తారు. సో ఇవి ఈయనకున్నటువంటి ఇంపార్టెంట్ రూల్స్ అన్నమాట. మరి ప్రెసిడెంట్కి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటిది చూస్తే, ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. అంటే ఏంటి, ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకోవట్లేదు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇన్ని ఎన్నుకోవటం జరుగుతుంది. అందులోనూ పార్లమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇవన్నీ ఎన్నుకుంటారు. అంటే రాజ్యసభ మరియు లోక్సభ రెండూ కలిపి ఈయన ఎన్నిక అన్నటువంటిది చేపట్టడం జరుగుతుంది. అందులోనూ మనం చూస్తే ఈ ఎన్నిక అన్నటువంటిది ఎలా జరుగుతుంది అన్నటువంటిది మనం చూస్తే, సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ అన్నటువంటిది. అంటే ఏంటి, ఇక్కడ జనరల్ గా ఎన్నికలకి సంబంధించి ఓటింగ్ అన్నటువంటి జరిగినప్పుడు ఆ పార్టీ విప్ ఏదైతే చెప్తారో దాన్ని ఒబే చేయాలి కంపల్సరీ. బట్ ఈ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అలా కాదనమాట. సో నువ్వు ఎవరికి ఓటు వేస్తున్నావు అన్నటువంటిది చెప్పాల్సిన అవసరం ఉండదు, కాబట్టి నీకు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఓటు అన్నటువంటిది వేయచ్చు. అలానే ఇక్కడ చూడండి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని కూడా పిలుస్తున్నాం. సో ఇది ఏంటి అన్నటువంటిది కూడా మనకి క్లారిటీగా తెలియాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమైంది, ఏ బి సి అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొన్నారు అనుకుందాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. సో ఇది ఒక కేసు. రెండవ కేసులో ఏ అలాగే బి, ఈ ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు అనుకుందాం. ఇప్పుడు ఈ ఏబిసికి సంబంధించి వేసేటటువంటి ఎన్నికల్లో ఫర్ ఎగ్జాంపుల్ 500 ఓట్స్ అన్నటువంటి ఉన్నాయి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఎలా మెజారిటీ అన్నటువంటిది కావాలి అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఎంతమంది ఉన్నారు ఎంపీస్ అన్నదాన్ని బట్టి టోటల్ పోస్ట్స్ ప్లస్ 1 అనమాట. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు, టోటల్ పోస్టులు ఎన్ని, 1. సో 1 + 1 2 అనమాట, ప్లస్ 1. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత, 500. 500/2 ప్లస్ 1 అంటే ఎంత, 251 ఓట్స్ వస్తే ఆ పర్సన్ గెలిచినట్టు అనమాట. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలు ఏవైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో అందులో మొత్తం 788 మంది ఓట్స్ వేయాల్సి ఉంటే, అందులో 7 మంది సీట్స్ అన్నటువంటి వేకెన్సీ ఉన్నాయన్నమాట, వేకెంట్గా ఉన్నాయి. సో మిగతావి 781. మరి ఇందులో బీఆర్ఎస్ ఇలాంటి 2 పార్టీలకి సంబంధించి 11 మంది మేము హాజరవ్వట్లేదు, ఈ ఎన్నికలకి మేము హాజరవ్వట్లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మొత్తం ఎంతమంది ఉన్నట్టు ఇప్పుడు 770 మెంబర్స్. అంటే ఎంత మెజారిటీ కావాలి ఇప్పుడు ఒక అభ్యర్థి గెలవటానికి, 385 ప్లస్ 1. సో ఇప్పుడు 386 ఓట్స్ వస్తేనే ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరెవరు ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఉన్నారు ఇప్పటి వరకు అంటే, ఒకవైపు సిపి రాధాకృష్ణన్, ఇంకొక వైపు సుదర్శన్ రెడ్డి. సిపి రాధాకృష్ణన్ వచ్చేసరికి ఇటు ఏదైతే మెజారిటీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఉందో అతని వైపు ఉన్నారనమాట. సో మోస్ట్లీ ఈయన గెలిచేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి కాబట్టి, క్రాస్ ఓటింగ్ అన్నటువంటి జరగవచ్చు కాబట్టి రిజల్ట్ అనేటటువంటిది మారచ్చు అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఏబిసి అలాగే ఏబి అన్నటువంటి వీళ్ళు పార్టిసిపేట్ చేశారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏబి
ఎలా ఇప్పుడు ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇద్దరు పాల్గొంటున్నారో అలా చూసుకుంటే మనకి జస్ట్ 386 ఓట్స్ వస్తే సరిపోతుందన్నమాట. అదొకటి. అయితే ఇక్కడ మనకి ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ లేదా STV అని పిలుస్తాం. సో ఇది ఉండాలి అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకుందాం, ABC అనేటటువంటి వ్యక్తులు. అయితే మొత్తం ఓట్స్ వచ్చేసరికి 500 ఉన్నాయి. అప్పుడు ఇందాక ఎంత అనుకున్నాము, ఒక వ్యక్తి గెలవాలి అంటే 251. సో అందరూ ప్రెజెంట్ అయితే అందులో మెజారిటీ 251 రావాలి అన్నట్టుగా. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఓట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ కంటెక్స్ట్ కి సంబంధించి ఒక 100 ఓట్స్ ఉన్నాయి. సో ABC అనేటటువంటి ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 100 ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు ఓటు వేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక ఏకి గాని బికి గాని సికి గాని ఓట్ వేయరనమాట. వాళ్ళ ప్రిఫరెన్సెస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేటటువంటి పర్సన్ కి 40 మంది ప్రిఫరెన్స్ పెట్టారనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్. సో అది కౌంట్ చేస్తారనమాట. అలా బికి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టినటువంటి వాళ్ళు ఒక 30 మంది ఉన్నారనుకోండి. సో అదొకటి. నెక్స్ట్ సికి ప్రిఫరెన్స్ పెట్టినటువంటి వాళ్ళు ఇంకొక 30 మంది ఉన్నారనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు ABC ఉంటాయి, వాటిలో ఇది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టుగా పెడతారనమాట. అలా పెట్టినటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే ఇప్పుడేమో వీళ్ళిద్దరికి సేమ్ వచ్చాయి. సో సేమ్ వచ్చినప్పుడు టై అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి లాటరీ పద్ధతిలో రిమూవ్ చేస్తారనమాట. లేదు టై కాకపోతే ఎవరికైతే లీస్ట్ వస్తాయో ఓట్స్ వాళ్ళని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిని ఎలిమినేట్ చేశారనుకుందాం లాటరీ పద్ధతిలో. సో ఈ 30 ఓట్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ 30 ఓట్స్ వేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు సి. సో వాళ్ళ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు అన్నటువంటిది నెక్స్ట్ చూస్తారనమాట. అది ఏనా బీనా అన్నట్టుగా చూస్తారు. సో ఈ 30 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఏ అయింది అనుకోండి, మిగతా 10 మెంబర్స్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి బి అయింది అనుకోండి. సో వాళ్ళకి దాన్ని యాడ్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏకి 60 ఓట్స్ వచ్చినట్టు, బికి 40 ఓట్స్ వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 అనుకున్నాం, 100లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మెజారిటీ ఎంత రావాలి, 51. సో ఇప్పుడు ఏకి మెజారిటీ అన్నటువంటిది వచ్చిందా? సో అక్కడి వరకు మెజారిటీ వచ్చేంత వరకు దాన్ని అలాగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేసి పిలిస్తే. మరి ఇక్కడ చూడండి, ఏదైనా ఈ ఎలక్షన్ కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ వస్తే దానికోసం సుప్రీం కోర్టుకి వెళ్ళటం అన్నటువంటిది జరుగుతుంది. మరి వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 71 వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ గురించి తెలుపుతుంది. అందులో ఆర్టికల్ 63 అన్నటువంటిది వైస్ ప్రెసిడెంట్ యొక్క ఆఫీస్ గురించి. ఆర్టికల్ 64 ఏమని చెప్తుంది, రాజ్యసభకి ఈయనే ఎక్స్ అఫిషియో చైర్మన్ గా వ్యవహరిస్తారు అనేసి చెప్తుంది. అలాగే ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఈయన యాక్ట్ చేస్తారు అన్నటువంటి దాని గురించి ఆర్టికల్ 65 చెప్తుంది. అలాగా ఈయనకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నటువంటివి ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 71 వరకు ఉన్నాయి మన యొక్క రాజ్యాంగంలో. మరి వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే తప్పనిసరిగా మన భారతదేశ పౌరుడై ఉండాలి, అంతేకాకుండా మినిమం 35 సంవత్సరాలు కలిగి ఉండాలి, రాజ్యసభ సభ్యత్వానికి ఏదైతే క్వాలిఫికేషన్ కావాలో ఆ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, అలానే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని కలిగి ఉండకూడదు. అంటే గవర్నమెంట్ కింద ఇన్కమ్ వచ్చేటటువంటి ఏ పదవుల్లోనూ ఏ పనుల్లోనూ ఇతను ఉండి ఉండకూడదు. సో ఇవి ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నమాట. మరి టర్మ్ ఆఫ్ ఆఫీస్ అన్నటువంటిది ఇవి ఎలా ఉంటుంది అంటే జనరల్ గా 5 years అన్నటువంటి టర్మ్ ఆఫ్ ఆఫీస్ గా ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎవరైతే మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా వస్తారో వాళ్ళ ఎన్నిక అయిపోయి వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈయన ఆ పదవిలో అలా కొనసాగుతారనమాట, ఆయన టర్మ్ అయిపోయినా కూడా. మరి ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ యొక్క వేకెన్సీ వచ్చిందంటే దానికి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే, ఒకటి వాళ్ళ టెన్యూర్ అన్నటువంటిది అయిపోయినా, లేదు రెండవది ఆయన రిజిగ్నేషన్ చేసినా, ఇప్పుడు జగదీప్ ధన్కర్ రిజిగ్నేషన్ చేశారనమాట, అట్లానే ఈయన రిమూవ్ చేసినా. ఇక్కడ ఒకటి గమనించాలి, రిమూవల్ అంటున్నాం, ఇంపీచ్మెంట్ అనట్లేదు. ప్రెసిడెంట్ కి అయితే ఇంపీచ్మెంట్ అంటాము, బట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇంకెవరైనా కానీ రిమూవల్ అని మాత్రమే పిలుస్తాం. అట్లానే ఒకవేళ చనిపోయినా, లేదంటే డిస్క్వాలిఫికేషన్ అన్నటువంటిది అయినా, లేదా అతని ఎలక్షన్ అన్నటువంటిది అసలు వ్యాలిడిటీ లేదు అనిపిస్తే గనక, సో అలాంటి టైంలో ఈయన యొక్క పొజిషన్ అన్నటువంటిది వేకెంట్ అవుతుంది. మరి ఎలక్షన్ కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమ యొక్క టెన్యూర్ అన్నటువంటిది అయిపోయింది, అయిపోయిన 6 months లోపల కంపల్సరీ ఆ ఎలక్షన్ అన్నటువంటిది నిర్వహించాల్సి ఉంటుందన్నమాట.
మరి ఇక్కడ చూడండి రిమూవల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇంపీచ్మెంట్ అన్నటువంటిది ఉండదు. ఎందుకని ఇంపీచ్మెంట్ ఉండదు? ప్రెసిడెంట్ కి మాత్రమే ఇంపీచ్మెంట్ అని ఉంటుంది. మిగతా వాళ్ళందరి యొక్క రిమూవల్ ని కేవలం రిమూవల్ అని మాత్రమే పిలుస్తాము. సో రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ అన్నటువంటిది కావాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? మనకు అబ్సల్యూట్ మెజారిటీ అని, సింపుల్ మెజారిటీ అని, ఎఫెక్టివ్ మెజారిటీ అని ఇలా ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింపుల్ మెజారిటీ అన్నాను అనుకోండి. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? ఒక సభలో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసే వాళ్ళలో 1/2+1 తీసుకుంటాము. అలా కాకుండా ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సభలో 100 మంది ఉన్నారనుకోండి, ఇందులో ఒక 10 మంది ఆబ్సెంట్ అయ్యారు, రాలేదు. అయితే ఈ 100 మెంబర్స్లో నుంచి ఆ 10 మెంబర్స్ని తీసేస్తే వచ్చేటటువంటి 90. సో ఈ 90లో హాఫ్ చేస్తే 45+1 ఇది ఎఫెక్టివ్ మెజారిటీ అంటే. మరి అబ్సల్యూట్ మెజారిటీ అనేసి అంటాం. అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? నీకు వచ్చారా, ప్రెజెంట్ అయ్యారా లేదా అన్నటువంటి సంబంధం లేదు. మొత్తం 100 మెంబర్స్లో హాఫ్ అనమాట. అంటే 50 మెంబర్స్ +1. సో 51 మెంబర్స్ కనుక ఓట్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ అనేసి మనం పిలుస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ కి కావాల్సింది ఏంటి? ఎఫెక్టివ్ మెజారిటీ అన్నటువంటిది. సో ఖాళీగా ఉన్న స్థానాలని పక్కన పెట్టి మిగతా వాటిలో ఎంత మెజారిటీ ఉంది అన్నటువంటి చూస్తాం. అదే లోక్సభలోకి వచ్చేసరికి సింపుల్ మెజారిటీ సరిపోతుందన్నమాట. రాజ్యసభలో ఎందుకు ఎఫెక్టివ్ మెజారిటీ? ఈయన రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారు కాబట్టి. అంతేకాదు రిజల్యూషన్ ని కేవలం రాజ్యసభలో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయాలి. అందులోనూ 14 రోజుల ముందుగా నోటీస్ అన్నటువంటిది ఈయనకి ఇవ్వాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది. సో ఇది రిమూవల్ ప్రాసెస్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి పవర్స్ మరియు డ్యూటీస్ కి సంబంధించి మనకి తెలుసు రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఈ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు అనేసి. సో ఆ సభని కండక్ట్ చేసేటటువంటి ఆ యొక్క బాధ్యత అన్నటువంటిది ఈయన మీదే ఉంటుంది. రెండవది, ఇప్పుడు ప్రెసిడెంట్ కనుక తన ఆబ్సెన్స్ అనేది ఉన్నా, లీవ్ పెట్టినా, ఏదైనా కారణాల వల్ల ఆ ఆఫీస్ అన్నటువంటిది ఖాళీ అయింది అంటే ఆ ప్లేస్ లేకి వైస్ ప్రెసిడెంట్ వెళ్లాల్సి ఉంటుంది. సో అలా ఆ ప్లేస్ లేకి అంటే ప్రెసిడెంట్ ప్లేస్ లేకి వైస్ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్లేస్ లేకి ఎవరు వస్తారు? డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ రావటం జరుగుతుంది. సో ఇదొకటి మనకి తెలియాలి. అట్లానే మనం చూస్తే మాక్సిమం 6 months మాత్రమే. అంటే ఏంటి? ప్రెసిడెంట్ యొక్క పొజిషన్ అన్నటువంటిది ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ కేవలం 6 నెలలు మాత్రమే ప్రెసిడెంట్ గా వ్యవహరించగలరు. ఎందుకని? ఏదైనా ఆఫీస్ అన్నటువంటిది ఖాళీ అయినప్పుడు వితిన్ 6 months లోపల కంపల్సరీ ఎలక్షన్స్ అన్నటువంటివి నిర్వహించాలి కాబట్టి. సో ఇవి ఈయన యొక్క డ్యూటీస్. మరి అసలు వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి? ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూడండి, మనకి రాజ్యసభ ప్రొసీడింగ్స్ ని ఒక ఆర్డర్ లో తీసుకెళ్లటానికి, ఒకవేళ టై కనుక అయిందనుకోండి ఆ టైంలో తన యొక్క ఓట్ ని వినియోగించుకోవటానికి, అలాగే ఏవైతే రాజ్యసభకి సంబంధించినటువంటి వివిధ కమిటీస్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తారో వాటి యొక్క చైర్మన్స్ ని, వాటి యొక్క మెంబర్స్ ని అపాయింట్ చేసేటటువంటి బాధ్యత వైస్ ప్రెసిడెంట్ కి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఏవైనా రివోల్ మోషన్స్ అన్నటువంటివి వచ్చాయి సుప్రీంకోర్టుకి సంబంధించి, హైకోర్టుకి సంబంధించి, ఆ జడ్జెస్ కి సంబంధించి వస్తే ఆ ప్రాసెస్ లో ఈయన కీ రోల్ ని ప్లే చేయటం జరుగుతుంది. సో డెసిషన్స్ తీసుకోవటంలో ఇంపార్టెంట్ రోల్ ని వైస్ ప్రెసిడెంట్ ప్లే చేయటం జరుగుతుంది అనమాట. సో అందువల్ల వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అన్నటువంటిది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి తెలియాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు ప్రిలిమ్స్ లో మనకి క్వశ్చన్స్ అడిగినా, ఇటు మెయిన్స్ లో మనల్ని క్వశ్చన్స్ అడిగినా కూడా మనం రాయగలిగేలా ఉండాలి. ఇది ఇవాల్టి మన టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.